కెమెరామ్యాన్ సిద్ధయ్యతో రాధమల్ దాస్ పుష్పగిరి పట్టుకున్నా. మనం పుష్పగిరిలో ఉన్నాం, కానీ ఇదే కడప జిల్లాలో ఒక అతి విశేషమైనటువంటి మరో క్షేత్రం గురించి, దాన్ని పరిపాలన వ్యవహారం చూసేటువంటి దశరథ రామయ్య మనతో ఆ దశరథ రాముడి గురించి మాట్లాడతారు. చెప్పుడైనా. నమస్కారం స్వామి, జై శ్రీరామ్. ఈ భారతదేశంలోని దశరథ మహారాజు స్వామి దేవస్థానం ఎక్కడా లేదు. ఇప్పుడు కడప జిల్లాలోని చక్రాయపేట మండలము సొరవి నాగలగుట్టపల్లి దేవరగుట్టపల్లి మధ్యలో వెలిసిన శ్రీరామచంద్రుని తల్లిదండ్రులైన కౌసల్య సుమిత్ర కైకేయ సమేత దశరథ మహారాజు స్వామి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం త్రేతాయుగం నాటిది. శ్రీరాముని వారిచే ప్రతిష్ఠ జరిగిన దేవస్థానము. ఇక్కడ స్వామివారి పేరుతో శాసనాలు కూడా ఉన్నాయి. అక్కడ స్వామివారి దగ్గరలోనే ఆంజనేయ స్వామి వారు కూడా క్షేత్రపాలకునిగా ఉన్నారు. ఇక్కడ మనము ప్రతి సంవత్సరం శ్రీరాముల ఉత్సవాలు జరుపుతున్నాము. రేపు మార్చి 2023 మార్చి 30 తేదీ నుంచి 9 రోజులు కూడా ఉత్సవాలు చేయాలనుకుంటున్నాము. అందుకు స్వామివారిని కూడా ఆహ్వానిస్తున్నాము. జై శ్రీరామ్. చాలా సంతోషం. ఎప్పటి నుంచో వారు మనల్ని పిలుస్తూ ఉన్నారు. అయితే ఇవాళకి కలవడం జరిగింది. నేను అప్పుడు అక్కడికి వస్తానని చెప్పాను. అది డేట్ ఒకటి మళ్ళీ నిర్ణయిస్తాం. ఖచ్చితంగా దశరథ మహారాజు యొక్క మందిరం కడప జిల్లా చక్రాయపేట మండలంలో సొరభి అనే గ్రామం. సొరభి గ్రామం మీరు అందరూ వినుంటారు. సొరభి నాట్య కళా మండలి చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. దేశం అంతా కూడా సొరభి నాటకం చాలా ప్రాముఖ్యత కలిగింది. ఆ ఊరే కదా, ఆ ఊరిలోనే. కాబట్టి మన కళలను మనం రక్షించుకుందాం, మన కళాఖండాలను మనం రక్షించుకుందాం, మన దేవాలయాలను మనం రక్షించుకుందాం, మన చరిత్ర మనం చెప్పుకుందాం. మన దేశానికి అవసరం లేనటువంటి, ప్రపంచానికి అనవసరమైనటువంటి ఎడారి పాషాణ మతాల నుంచి మనం రక్షించుకుందాం. బలో దశరథ మహారాజుకి, జనకేశ్వర స్వామికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.